బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు, అది నిశ్చయముగా చేయగలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనందరము నడిపింపునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? గ్యారెంటీల మాటలు ఎక్కువగా వింటున్నాం, కానీ నిశ్చయముగా మన తోడుండే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న ఆ ఆత్మీయ సత్యంలో మనం నిలబడకుండా స్థిరత్వం లేకుండా జీవిస్తుంటే ఆ స్థిరత్వం మన జీవితాల్లో కావాలి. ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే అది కేవలం జీవం కలిగిన దేవుని యొక్క రక్షణ సువార్తను బట్టి కలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును చలపరిచయను ప్రోత్సహించి బలపరిచిన బ్రదర్ జాన్ గారు, అనంతపూర్ డిస్టిక్, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, నిన్ను విడువను ఎడబాయనని గొప్పగా మా జీవితాల్లో వాగ్దానం చేసిన దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి జాన్ గారిని తీసుకొని వస్తున్నాం. అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు జాన్ గారి సతీమణి గారు లేట్ మరియమ్మ గారి 5th డెత్ యానివర్సరీ సందర్భంగా, అదేవిధంగా వారి కుమారుడు స్వామి ప్రసాద్ గారి 4th డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. అవును ప్రభా, మా జీవితాల్లో మేము ప్రేమించిన వారు ప్రభునందు నిద్రించినప్పుడు ప్రభా, ఆ ఒంటరితనాన్ని మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా తోడుండే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. స్వామి ప్రసాద్ గారి భార్య నాగమణి గారి ఆరోగ్యం కొరకై, వీరి కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా జాన్ గారి ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ప్రభువా. వారు ప్రేమించిన వారు లేకపోయినా మమ్మల్ని ప్రేమించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి వారిని నడిపించమని మేము వేడుకుంటున్నాం. వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఒక్క ఆత్మైన రక్షణ పొందే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈ కుటుంబానికి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అదేవిధంగా మా అందరికి ఇస్తున్న ఆజ్ఞ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. అవును తండ్రి, మా జీవితాల్లో మేలు చేసి కీడుని జయించే ఆత్మీయ అనుభవంలోకి మా అందరినీ నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఈ ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో అతి ముఖ్యంగా జాన్ గారు వారి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. I'm Reverend John Spurgeon. I'm so excited to come to Mennonite Bethel Church.
to speak for the youth conference. I'll be speaking on the theme, The God Who Sees. God sees is an excellent theme, but what happens when God sees? In what situation and circumstances God sees us? I'm going to speak on those topics, so I want you all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with Reverend Peter Samuel, Pastor Garu. So there are some excitement prizes for the quiz, excitement prizes for the competition. I want you to go onto this link and register as early as possible, because once you come to this youth meeting, your life will never be the same again. I promise you, because we are going to talk about and learn and study about the God who sees. I'm going to see you on June 2nd, 4 p.m. at Mennonite Brethren Bethel Church. God bless you. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుడు ఈరోజు తన వాక్య విశ్లేషణ ద్వారా మాట్లాడునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఆయా గదుల్లో ఉన్న బిడ్డలను పిలువండి. వంటగదిలో ఉన్న బిడ్డలను కూడా దయచేసి పిలువండి. మీరు పనుల మీద ఉండవచ్చు, టైం ఇటువంటిది కాబట్టి ఏది ఏమైనా మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. సకాలానికి చాలామంది వస్తున్నారు. ఇంకెవరైనా రాకపోతే వారిని కూడా రమ్మని దయతో నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. సామెతల గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే స్తోత్రాలు. ప్రత్యేకముగా యవన బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. వారు తమ యవన జీవితాలను ఏ రీతిగా కాపాడుకోవాలో మీరు నేర్పుతున్న విధానం కొరకే స్తోత్రాలు. ఈ దినాల్లో యవన వ్యవస్థ దెబ్బతింది నాయన. యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. తల్లిదండ్రుల మాట ఖాతరు చేయకుండా వారి ఇష్టానుసారంగా తిరగడం ద్వారా ఎన్నో నష్టాలు పొందుతున్నారు. యవన బిడ్డలను కొన్ని సంవత్సరాలు పెంచిన తదుపరి నా కుమార్తె ఇంటి విడిచి వెళ్ళిపోయింది, నా కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే నాయన, వారి హృదయాలు ఎంత గాయపడ్డాయో. ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న యవన బిడ్డల్లో ఎవరైనా ఇంటిని విడిచి వెళ్ళిపోతే వారు తిరిగి రావడానికి సహాయపడండి నాయన. మీ వాక్యం ద్వారా ఆదరిస్తున్నారు, గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, సరిచేస్తున్నారు నాయన. మీ వాక్యం కొరకై వందనాలు, స్తోత్రం. వాక్యమై ఉన్న దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడండి. తద్వారా మీరే మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామున ఈ కొద్ది మనవులు అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాను అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాంతి సమాధానాలు మీ ఇంటిలో విరాజిల్లాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రియ చెల్లెమ్మ, నీ భర్తతో ఎందుకమ్మా అంత కోపంగా ఉంటున్నావు? భర్త మీద కోపంగా ఉండడానికి కాదు కదూ వివాహం చేసుకున్నది. సర్దుకోవడం మంచిది అని ఒక తండ్రిగా నేను మీకు చెబుతున్నాను. బాబు, ఇంటి పట్టు ఉండాలి. నీవు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం అయిన తరువాత నేరుగా ఇంటికి రావాలి. ఏదైనా పని చేస్తుంటే ఆ పని అయిన తర్వాత ఇంటికి రావాలి. కానీ త్రాగి ఇంటికి వస్తే ఏ ఇల్లాలు, ఏ బిడ్డలు ఊరుకుంటారండి? మీరు కూడా మగబిడ్డలుగా కొన్ని విషయాలు ఆలోచించాలి. దేవుడు ఈ కుటుంబ వ్యవస్థ బాగుగా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఈ కుటుంబంలో సాతానుడు చిచ్చు పెట్టాడు. సాతానుడు చిచ్చు పెట్టాడు కాబట్టే ఆ సాతానిక చిచ్చు నుండి, ఆ బారు నుండి, తద్వారా కలిగే పరిణామం నుండి తప్పించడానికి దేవుడే శరీరాన్ని ధరించాడు.
దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా యేసు ప్రభుగా ఈ లోకంలో అవతరించాడు. ఆయన కొన్ని సంవత్సరాలు జీవించి మాదిరి చూపించారు. ఆయనక జీవితాన్ని ఖాతరు చేయకుండా ఆ కాలపు ప్రజలు ఆయనను సిలువ వేశారు. సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చారు. ఆయన సిలువ బలియాగం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన పునరుద్ధానం ద్వారా మనకు అత్యధిక విజయం. ఈ అత్యధిక విజయం మనం పొందాలి అని అంటే ఆ యేసు ప్రభు వారితో ఈ రాత్రి ఒక్క మాట చెప్పు చాలు. ఆ మాట ఏమిటి అనగా, దేవా, నేను పాపంలో జీవిస్తున్న పాపిని, నన్ను కరుణించు, క్షమించు చాలు. హృదయంతరంగంలోంచి ఈ మాట రాగలిగితే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నిన్ను రక్షించి సమృద్ధి అయిన జీవాన్ని నీకు ఇస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం తెరిచి ఉంచారు కదా. గత పాఠంలో 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదివాను. బుద్ధిహీనుడు తన కోపమంతా కనబర్చును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. ఇద్దరు వ్యక్తులను ఇక్కడ ఈ జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు చూపెడుతున్నాడు. ఒకటి బుద్ధిహీనుడు, రెండవది జ్ఞానము గలవాడు. బుద్ధిహీనునితో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే అతని హృదయంలో ఉన్నవన్నీ చెబుతాడు. మంచి చెప్తే చెప్పచ్చు, ఎక్కువగా చెడు చెప్తూ ఉంటాడు. ఎందుకు అనగా అతడు బుద్ధిహీనుడు కాబట్టి. ఆ బుద్ధిహీనుడు తన హృదయంలో ఉన్న కోపమంతా కనబరుస్తాడు. కానీ నీతిమంతుడు ఏ సమయానికి ఏ మాట చెప్పాలో ఆచి తూచి మాట్లాడతాడు. ఆచి తూచి ఆ జ్ఞానవంతుడు మాట్లాడేటప్పుడు తన కోపానంతా అణుచుకుంటాడు. అది బుద్ధి గలవాని యొక్క లక్షణం. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మనము ఇదివరకు చదివాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం, మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును. మనం చదివాం కదా, జ్ఞానము గలవాడు వివేకవంతుడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 33వ వచనం, తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయలుపడను. కాబట్టి బుద్ధిహీనుని యొక్క జీవితంలో అంతరంగంలో ఏదైతే ఉందో అది బయటికి కక్కేస్తూ ఉంటాడు. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా నేను చదువుతాను. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. బుద్ధిహీనులుగా జీవించవద్దు అని మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులకు మీరు సంతోషాన్ని కలిగించాలి, కానీ బుద్ధిహీనులుగా జీవించవద్దు. 12వ వచనం, అబద్ధముల ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు. ఈనాడు మన బిడ్డలే రేపు ఉద్యోగస్తులు అవుతారు. కాబట్టి మన బిడ్డల ముందు మనము మాదిరిగా జీవించాలి. నేను పదే పదే చెప్తూ ఉంటాను, బిడ్డల ముందు తిట్టుకోవద్దు, బిడ్డల ముందు కొట్టుకోవద్దు, బిడ్డల ముందు మీరు ఏదో రీతిగా ప్రవర్తించవద్దు. అంటే నా యొక్క ఉద్దేశం బిడ్డలు లేనప్పుడు తిట్టుకోవాలి, కొట్టుకోవాలి అనేది కాదు. సాధ్యమైనంత వరకు బిడ్డలకు మీరు మాదిరిగా జీవించాలి. ఈ వాక్యంలోని అంతరార్థం ఏమిటి అనగా, అబద్ధముల ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు అనగా,
అధికారంలో ఉన్న వారినే ప్రజలు అనుకరిస్తారు, తల్లిదండ్రులనే బిడ్డలు అనుకరిస్తారు. అది నా యొక్క పాయింట్. తల్లిదండ్రులుగా మనము మాదిరిగా ఉండాలి. అధికారంలో ఉన్న అధికారులు మాదిరిగా ఉండాలి. అధికారులు అబద్ధాలను ఆలకించకూడదు. అబద్ధాలను ఆలకిస్తే ఆ యజమాని ఉద్యోగస్తులు అందరికీ చెడిపోయిన వాడిగా ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులు ఎవరైనా చాడీలు చెబుతూ ఉంటే తల్లిదండ్రులు వినకూడదు. అదే రీతిగా రాజులు న్యాయాన్ని తీర్చాలి, కానీ రాజుల దగ్గరికి ఎవరైనా దుష్టులు వచ్చి చాడీలు చెబుతూ ఉంటే రాజులు కూడా వినకూడదు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఆ రీతిగా వింటే దేశమే నష్టానికి పోతుంది అనే విషయాన్ని గమనించాలి. 13వ వచనం, బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు, ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. పేదవారు వడ్డీకిచ్చేవారు. వడ్డీకిచ్చేవారు అనే మాటను ఆలోచిస్తూ ఉన్నాను. వడ్డీకి బ్యాంక్స్ వారు కూడా ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏదైతే ఇంత వడ్డీ నీవు తీసుకున్నావు కాబట్టి ఇంత చెల్లించు అన్నారో అది న్యాయసమ్మతమైనది. మామూలు ప్రభుత్వం వారు తీసుకునే వడ్డీ కాకుండా కొంతమంది చక్రవడ్డీ, మరి కొంతమంది వడ్డీకి ఇంకా ఏమో అసలు కంటే ఎక్కువ చేర్చి చాలా డబ్బు తీసుకుంటూ ఉంటారు. అది మంచిది కాదు. అవసరాన్ని బట్టి ఈ పేదవారు ఆ వడ్డీకి ఇచ్చేవారి దగ్గరికే వెళ్తారు, వారు కలుసుకుంటారు. కానీ ప్రియులరా, ఈ పేదవారికి కానీ ఈ వడ్డీకి ఇచ్చేవారికి కానీ వెలుగునిచ్చేవాడు ఆ యెహోవాయే అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. పేదవారు మారాలి, వడ్డీకి ఇచ్చేవారు మారాలి. వడ్డీకి ఇచ్చేవారు అని అంటే చక్రవడ్డీలు లేక ఈ పేద రక్తాన్ని వడ్డీల ద్వారా పీల్చుకునేవారు మారాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథకర్త ఈ రీతిగా వ్రాశాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసిందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. 14వ వచనం, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడునో. ఇదెంతైనా సత్యం. మనము అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. నిజంగా కొంతమంది రాజుల యొక్క జీవితాన్ని మనము ఆలోచిస్తూ ఉంటే వారెంతో సత్యముగా న్యాయము తీర్చేవారు. ఏ రాజు సత్యవంతమైన రీతిగా దరిద్రులకు న్యాయం తీరుస్తాడో ఆ రాజు ఎక్కువ కాలం పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభుత్వాలు ఆ రీతిగా వస్తున్నాయి, కూలిపోతున్నాయి. కారణం ఏమిటనగా వారికి జీవితాల్లో న్యాయం లేకుండా ఉంటుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, స్థిరంగా ఉంటున్నాయి. కాబట్టి దరిద్రులను పేదవారిని ప్రేమించే ప్రభుత్వాలు రావాలి అని ప్రార్థించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 15వ వచనం, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. మన బిడ్డలను ఒక క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నప్పుడు ఆయా సమయాల్లో బెత్తము వాడవలసి వస్తుంది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అనగా, బాలుడుగా ఉన్నప్పుడు బెత్తాన్ని వాడాలి. బాలునికి స్థితిలోంచి యవనంలోనికి వచ్చాడు. యవనంలోనికి వచ్చినప్పుడు అతన్ని బెత్తంతో కొట్టినట్లయితే అతడు కొంత అవమానాన్ని ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. తన అంతరంగంలో
ఏదో తీర్మానం చేసుకుని భవిష్యత్తులో చెడుగా జీవించడానికి అవకాశం ఉంది. అట్టి వారిని గద్దించాలి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను. బెత్తము బాలులకు, గద్దింపు యవనస్తులకు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు ఇంకా అదుపులో ఉంచాలి అని వారు యవన ప్రాయంలోనికి వచ్చినప్పుడు కూడా కొడుతూ ఉంటారు. కొంతమంది బిడ్డలు అవి సమ్మతితో వారు తీసుకుంటారు, వారు పైకి వస్తారు. ఏది ఏమైనా నేను చెప్పేది ఏమిటనగా, తల్లిదండ్రులు గద్దించినప్పుడు విసుగవద్దు. తల్లిదండ్రులు గద్దించినప్పుడు నువ్వు విసిగినట్లయితే నీ యొక్క జీవితం పాడైపోతుంది. అదుపు లేని బిడ్డగా నీవు జీవించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 16వ వచనం, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. అవును, దుష్టులు ఎక్కువతూ ఉంటే మనము చూస్తూ ఉంటాం, చెడుతనం కూడా ఎక్కువ అవుతుంది. ఆ దుష్టుల యొక్క కంపెనీ, ఆ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ యొక్క కంపెనీ అది ఎక్కువ అవుతూ ఉంటే చెడుతనం కూడా ఎక్కువ అవుతుంది. వారు కొద్ది కాలమే ఆ స్థితిలో ఉంటారు. కొద్ది కాలమైన తరువాత వారు తప్పనిసరిగా పడిపోతారండి, చెడిపోతారండి. మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది యవన బాలురు, యవన బాలికలు స్నేహం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ స్నేహంలో పాడైపోతారు. కొంతమంది స్నేహం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ స్నేహ సమయాల్లో స్నేహం చేసినట్టుగా ఉంటారు. ఇంటికి వెళ్ళి వారు చదువుకుంటారు. ఒక క్రమశిక్షణలో ఇంటిలో వారు పెరుగుతారు. పెద్దవారు అయిన తర్వాత ఎవరు క్రమశిక్షణలో పెరిగారో వారు ఉన్నతమైన స్థాయిలోనికి వస్తారు. క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా బయట ఇంట ఒకే రీతిగా జీవించిన వారు ఎంతో పాడైపోతారు. అట్టి వారిని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని మీరు ఎరిగి ఉండాలి. దుష్టత్వంతో, చెడు ప్రజలతో మీరు తిరగవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయను. అంటే కుమారుని శిక్షించాలి అనంటే ఏదో బెత్తంతోనో కర్రతోనో బాధేయమని కాదు. నీ కుమారుని శిక్షణలో పెంచాలి. ఒక క్రమశిక్షణలో పెంచినట్లయితే అతడు నిన్ను సంతోషపరుస్తాడు. నీ కుమారుడు పెద్ద ఆఫీసర్ అయితే నీకే కదమ్మా సంతోషం, నీకే కదా సంతోషం బాబు. కాబట్టి ఒక క్రమశిక్షణలో మన బిడ్డలను పెంచడానికి మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో ఇలా ఉంది, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. అనగా దర్శనము లేని ఎడల జనులు నశిస్తారు. దేర్ షుడ్ బి ఎ విజన్. అవుట్ ఆఫ్ విజన్, ఈ దర్శనము ద్వారానే మిషన్స్ వచ్చాయి. ఇంత సేవ జరగడానికి బలమైన కారణం దర్శనం. దర్శనము అనే మాటలో గుప్తమైనది రక్షణానుభవం, దేవుని యొక్క మాటకు లోబడిన అనుభవం. ఈ యొక్క దేవోక్తి, ఈ దర్శనం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే
ఆయన ఒక దర్శనాన్ని చూచాడు. నేను పైకి చూడగా నేను పరిశుద్ధుని చూచాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం వచ్చే పాఠంలో నేను చదువుతాను. దాన్ని ఏమంటాం అనగా అప్వర్డ్ విషన్, ఊర్ధ్వదర్శనం. నేను పైకి చూడగా నేను పరిశుద్ధుడైన యెహోవాను చూచాను. ద ఇన్వర్డ్ విషన్, అంతరంగ దర్శనం. నాకు నేను చూచుకొనగా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేను పాపిని అని నేను అరువగా నా పెదవులు ముట్టబడ్డాయి. ద అప్వర్డ్ విజన్, ద ఇన్వర్డ్ విజన్, పైకి దర్శనం, అంతరంగ దర్శనం. నేను అంతరంగంలో చూచుకొనగా నా పాపం నాకు కనబడింది, నేను ఒప్పుకున్నాను. తదుపరి ద అవుట్వర్డ్ విజన్, నేను బయటికి చూడగా ప్రజలు ఎంతోమంది నశిస్తూ ఉన్నారు, వారి కొరకైనా ఆవేదన. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మనమందరము అప్వర్డ్ విజన్, పైకి ఆ ప్రభువును చూడాలి. తదుపరి ఇన్వర్డ్ విజన్, మనము చూసుకోవాలి, మనం చూసుకొని సరి చేసుకోవాలి. తదుపరి బయటికి దర్శనం. చూస్తే మన రాష్ట్రంలో, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో, జిల్లాల్లో ఎంతోమంది నశిస్తున్నారు. నేనెవరిని పంపెదను, నా పక్షంగా ఎవరు వెళ్ళును అని అంటే, హియర్ am I, Lord, ప్లీజ్ సెండ్ మీ. నేను ఇక్కడున్నాను ప్రభువా, నన్ను పంపించు అనే అనుభవంలోనికి ఈనాడు యవ్వన బిడ్డలు రావాలని హెచ్చరిస్తున్నాను. ఎన్నో ప్రాంతాలలో ఇంకా సువార్త వినని ప్రజలు ఉన్నారు. సువార్త వినని ప్రజలు ఇంకా ఉంటూ ఉండగా, విన్నవారే వింటూ ఉండాలా? ఈనాడు సంఘాల యొక్క దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘంలో ప్రసంగం చేస్తూ ఉంటే ఇక్కడ మైక్ శబ్దం అక్కడ ఉన్న సంఘంలో వినబడుతుంది. అంటే ఎంత దూరంలో సంఘాలు ఉన్నాయో ఆలోచించాలి. ఉన్న చోటనే ఉన్నాయి, లేని చోట ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను అనే మాట ఈ రాత్రి సమయంలో నువ్వు పలకాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ గొప్ప దర్శనాన్ని వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.